Yes, good evening everyone. Welcome back to our session. So today in this session we are going to discuss the most important topic of psychology which comes under APDSC, TET and CTET. The topic name which we are going to discuss right now in this session is about emotional intelligence. So what is the name of the topic? Emotional intelligence. సో ఈ టాపిక్ని మనం ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని అంటాం. ఏమంటాం? ఉద్వేగాత్మక ప్రజ్ఞ. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఏమంటాం? ఎమోషనల్ ఇంటెలిజెన్స్. తెలుగులో అయితే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని అంటాం అనమాట. అయితే దీని గురించి ఈ సంవత్సరం డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటి మీద క్వశ్చన్స్. ఎందుకంటే చాలా ఈ మధ్య కాలంలో టెట్ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, సో వాటిలో ఎక్కువగా ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ మీద ప్రశ్నలు అన్నవి అడగడం జరుగుతుంది. కాబట్టి అయితే ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సినటువంటి పదం ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎమోషన్ అనే వర్డ్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ముఖ్యంగా ఈ ఎమోషన్ అనే పదం ఎమోవిర్ అనే లాటిన్ భాష నుంచి ఉద్భవించిందనమాట. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకోండి. ఎమోషన్ అనే పదం లాటిన్ భాషలోని ఎమోవిర్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఏ భాష నుంచి? లాటిన్ భాషలో ఎమోవిర్ అనే పదం నుంచి ఎమోషన్ అనే పదం ఉద్భవించడం జరిగింది. అయితే రెండో పాయింట్, లాటిన్ భాష ప్రకారం ఎమోవిర్ అంటే ఏంటి అంటే శారీరక మానసిక స్థితిని కలయబెట్టే స్థితి అన్నమాట. రెండింటిని కలయబెడుతుంది. అర్థమైందా లేదా? ఏ రెండింటిని? శారీరక స్థితి, మానసిక స్థితి యొక్క కలయబెట్టే స్థితే మనకి ఎమోవిర్. ఈ ఎమోవిర్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చిందనమాట. ఈ ఎమోవిర్ కాస్త ఎమోషన్ కింద మారడం జరిగింది. ఎమోవిర్ అంటే శారీరకంగా మానసికంగా కలయబెట్టే స్థితినే ఎమోవిర్ అంటారనమాట. అయితే ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనలో ఉన్నటువంటి ఉద్వేగాలు, ఎమోషన్స్, అవి ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించకూడదు, సందర్భోచితంగా ప్రదర్శించాలి అని చెప్తుందన్నమాట. సందర్భోచితంగా అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అది హ్యాపీనెస్ సిచ్యువేషన్ అవ్వచ్చు, సాడ్ సిచ్యువేషన్ అవ్వచ్చు. అంటే అనుకూలంగా ఉండొచ్చు లేదా వ్యతిరేకంగా ఉండొచ్చు అనమాట. అంటే మనిషి యొక్క జీవన విధానంలో ఎమోషన్స్ అన్నది కామన్. అవి సిచ్యువేషన్ బట్టి ప్రదర్శించాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీద పడితే వారి మీద ప్రయోగించకూడదు. కాబట్టి ఉద్వేగాలు అన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని సందర్భోచితంగా ప్రదర్శించేటట్టుగా చేసేదే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. సందర్భోచితంగా అనే పదం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సందర్భోచితంగా ఉద్వేగాలను అదుపులో పెట్టుకొని ప్రదర్శించేటట్టుగా చేసేదే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని అంటాం అన్నమాట. అయితే దీనికి ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్తామంటే ప్రతి ఉద్దీపనకు తగిన ప్రతిస్పందన కూడా తీసుకొచ్చేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటున్నాం. ప్రతి ఉద్దీపనము అంటే స్టిమ్యులస్. ఉద్దీపనము అంటే ఏంటి? స్టిమ్యులస్. ప్రతి స్టిమ్యులస్కి రెస్పాన్స్ అనేది ఉంటుందన్నమాట. ప్రతిస్పందన అంటే రెస్పాన్స్. అంటే ప్రతి ఉద్దీపనకు ఆ ఉద్దీపనకు తగినట్టుగా ఉన్నటువంటి రెస్పాన్స్ను కూడా తీసుకొచ్చేటట్టుగా చేసేదే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఈ 4 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ 4? ఎమోషన్ అనే పదం లాటిన్ భాషలోని ఎమోవిర్ అనే పదం నుంచి ఉద్భవించింది. మరి లాటిన్ భాష ప్రకారంగా ఎమోవిర్ అంటే శారీరకంగా మానసికంగా కలయబెట్టే స్థితి. అంటే ఉద్వేగాలను సందర్భోచితంగా ప్రదర్శించేటట్టుగా చేసేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ. అండ్ అలాగే ప్రతి ఉద్దీపనకు తగినటువంటి ప్రతిస్పందను ప్రదర్శించేటట్టుగా చేసేదే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఈ 4 మనకు తెలియాలన్నమాట. అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు? మొట్టమొదటిసారిగా ఈ పదం అంటే ఏంటి? ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వినియోగించినటువంటి వ్యక్తి వెయిన్ లెయిన్ పెయిన్. విఎల్పి అని గుర్తుపెట్టుకోండి. 3 వ్యక్తులు కాదు, ఒక్కడే. విఎల్పి, వెయిన్ లెయిన్ పెయిన్ అనే వ్యక్తి
ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి వెయిన్ లెయిన్ పెయిన్, విఎల్పి అని గుర్తుపెట్టుకోండి. వెయిన్ లెయిన్ పెయిన్ అనే వ్యక్తి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. మరి ఈ వ్యక్తి ఉపయోగించాడు ఎవరు? విఎల్పి అంటే వెయిన్ లెయిన్ పెయిన్. బట్ దీని మీద అధ్యయనములు అలాగే పరిశోధనలు మాత్రం చేసింది మరొక వ్యక్తి. అధ్యయనం అంటే రీసెర్చ్, అలాగే దాని మీద ఉన్నటువంటి అధ్యయనం చేసి పరిశోధనలు కూడా చేసినటువంటి వ్యక్తి డేనియల్ గోల్మెన్. ఇది చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎవరంటే అతను డేనియల్ గోల్మెన్. GOLEMAN, డేనియల్ గోల్మెన్. వీరిద్దరికీ తేడా ఏంటి? వెయిన్ లెయిన్ పెయిన్ అనే వ్యక్తి పదాన్ని వ్యక్తపరిచాడు. మొదటిసారిగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని వ్యక్తపరిచాడు. బట్ డేనియల్ గోల్మెన్ ఆ పదం మీద అధ్యయనం మరి అలాగే పరిశోధనలు విస్తృతంగా చేసిన వ్యక్తి అయితే డేనియల్ గోల్మెన్ అనే వ్యక్తి పదానికి సంబంధించింది కాదు, అధ్యయనాలు పరిశోధనలకు సంబంధించిన వ్యక్తి డేనియల్ గోల్మెన్. పదానికి సంబంధించింది విఎల్పి, వెయిన్ లెయిన్ పెయిన్. మరి ఇతను విస్తృతంగా అధ్యయనం చేసి ఎవరు? డేనియల్ గోల్మెన్. అంటే పరిశోధనలు అధ్యయనం చేసి అతను ఒక గ్రంథం రచించారు. ఆ గ్రంథం పేరు ఏంటంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జాగ్రత్తగా వినండి. ఆ గ్రంథం పేరు ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. మళ్ళీ చెప్తున్నా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇదంతా గ్రంథం పేరండి, డేనియల్ గోల్మెన్ రచించినటువంటి గ్రంథం. ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఐక్యూ అంటే ఏంటి? ప్రజ్ఞాలబ్ధి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ కంటే ఎందుకు దీనికి విలువ ఎక్కువ అనే గ్రంథాన్ని రచించాడు. వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ప్రజ్ఞాలబ్ధి కంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క లబ్ధికి ఎందుకు ఎక్కువ విలువ ఉంటుంది? ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి డేనియల్ గోల్మెన్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ మీద విస్తృతంగా అధ్యయనం పరిశోధన చేసిన వ్యక్తి డేనియల్ గోల్మెన్. అలాగే పరిశోధన చేసి థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని వ్యక్తపరిచాడు. థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక థియరీ ఉంటుంది అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఆ గ్రంథం పేరు ద థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రెండు చెప్పాను, థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఈ రెండు కూడా డేనియల్ గోల్మెన్కి సంబంధించింది. మరి ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి? గ్రంథంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్న వర్డ్ వస్తే డేనియల్ గోల్మెన్ గుర్తుపెట్టుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ, అలాగే థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అండ్ అలాగే తను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి అంటే డేనియల్ గోల్మెన్ ప్రకారం మనిషి యొక్క విజయ పాత్రలో అంటే మనిషి ఏదైనా ఒక కార్యం పైన విజయం సాధించాడు అంటే ఖచ్చితంగా అందులో 80% ఉద్వేగ ప్రజ్ఞ ఉంటుందన్నమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే 80% ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, 20% జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని చెప్పాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డేనియల్ గోల్మెన్ ఏం చెప్పాడంటే మనిషి యొక్క విజయ సాధన కనుక తీసుకుంటే, సక్సెస్ రేట్, విజయ సాధన కనుక తీసుకుంటే అతను సాధించినటువంటి విజయంలో 80% ఉద్వేగ ప్రజ్ఞ ఉంటే 20% సాధారణ ప్రజ్ఞ ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరి ప్రకారం? డేనియల్ గోల్మెన్ ప్రకారం. అండ్ అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పచ్చు. డేనియల్ గోల్మెన్ అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే ప్రతి మానవులు అంటే ప్రతి వ్యక్తిలో కూడా ప్రేమ, దయ, మానవత్వం, ఆధ్యాత్మికం అంటే భక్తి మార్గం. ప్రేమ, దయ, మానవత్వం, ఆధ్యాత్మికం, ఈ 4ని కూడా చేసేటట్టుగా చేసే ప్రజ్ఞ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని కూడా చెప్పిన వ్యక్తి డేనియల్ గోల్మెన్. వీటి నుంచే ఉద్వేగాత్మక ప్రజ్ఞ కూడా జనరేట్ అవుతుంది. ఏ 4 లక్షణాలు? ప్రేమ, దయ, మానవత్వం, ఆధ్యాత్మికం. ఈ 4 లక్షణాల నుండి కూడా ఉత్పత్తి అయ్యే ప్రజ్ఞ
ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఈ 4 పాయింట్స్ దయచేసి గోల్మెన్ ప్రకారంగా గుర్తుపెట్టుకోండి. ఏ 4? ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథం, అలాగే థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం, అలాగే మనిషి యొక్క సక్సెస్ రేట్లో 80% ఎమోషనల్ ఇంటెలిజెన్స్, 20% జనరల్ ఇంటెలిజెన్స్, అండ్ అలాగే ప్రేమ, దయ, మానవత్వం, ఆధ్యాత్మికం వంటి లక్షణాల నుండి కూడా ఉత్పత్తి అయ్యేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఈ 4 కూడా ఎవరి ప్రకారంగా అంటే డేనియల్ గోల్మెన్. మరి డేనియల్ గోల్మెన్ ఏం చేశాడంటే విస్తృతంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ మీద అధ్యయనం, పరిశోధన చేశాడు. బట్ మొదటిగా ఉపయోగించిన ఆ పదాన్ని వ్యక్తి ఎవరు అంటే విఎల్పి, వెయిన్ లెయిన్ పెయిన్ అని చెప్తున్నాం. అండ్ అలాగే ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఫైనల్గా సాధారణ ప్రజ్ఞకి, ఉద్వేగాత్మక ప్రజ్ఞకి ఒక ఫైనల్ పాయింట్ చెప్పాడు. ఎవరు? డేనియల్ గోల్మెన్. ఏం చెప్పాడంటే సాధారణ ప్రజ్ఞ అన్నది మెదడుకు సంబంధించింది. సాధారణ ప్రజ్ఞ అన్నది మెదడుకు సంబంధించింది, బట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ మనసుకు సంబంధించిందని చెప్పాడు. ఎక్సలెంట్ పాయింట్ చెప్పాడు గోల్మెన్. ఏం చెప్పాడు? సాధారణ ప్రజ్ఞ మెదడుకు సంబంధించింది, బట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ మనసుకు సంబంధించింది. అర్థమైందా? ఇది కూడా ఎక్సలెంట్ పాయింట్. అండ్ ఫైనల్గా ఇతని యొక్క నిర్వచనం ఏం చెప్పాడు అంటే డేనియల్ గోల్మెన్ అనే వ్యక్తి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చెప్పాడంటే ఫైనల్గా వ్యక్తులు తమ సామాన్య లక్ష్యాల వైపు సాగడంలో కలిసి పనిచేయడానికి ఉపయోగపడే ప్రభావవంతమైనటువంటి సామర్థ్యాలు చేసేదే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. అంటే సామాన్య లక్ష్యాల వైపు కలిసి పనిచేయడంలో ఉపయోగపడే భావాలను ప్రయోగాత్మకంగా లేదా ప్రభావవంతంగా నిర్వహించేదే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. సామాన్య లక్ష్యాల వైపు అంటే జనరల్ గోల్స్ అన్నమాట. ఈ నిర్వచనం కూడా ఇచ్చినటువంటి వ్యక్తి గోల్మెన్. సామాన్య లక్ష్యాల వైపు సాగడం అనే వర్డ్ వస్తే ఈ గోల్మెన్ అనే వర్డ్ పెట్టాలి. అతను ఏం చెప్పాడంటే వ్యక్తులు తమ సామాన్య లక్ష్యాల వైపు సాగడంలో కలిసి పనిచేయడానికి ఉపయోగపడే భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని చెప్పాడనమాట. ఎవరు? డేనియల్ గోల్మెన్. ఇది మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం నమూనాలు ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. ఇందులో ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో నమూనాలు, మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ ఏంటో తెలుసుకుందాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.